హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మంగా వెంకట్ వ్లాగ్స్ అండి. మీకు ఫంక్షన్స్లో చేసే క్యాబేజీ కర్రీ చేసి చూపిస్తున్నానండి. ఇలా సన్నగా తరుక్కోవాలి క్యాబేజీని. చూసారా, కొంచెం క్యారెట్, అందులో కొద్దిగా వాటర్ వేసి కొంచెం ఉడికించుకోవాలి. ఒక 2 విజిల్స్ వచ్చేలా ఉడికించుకోవాలి. బయట అయితే మూకుట్లో పెట్టేసుకుని ఒక 2-3 పొంగులు వచ్చేలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 2 విజిల్స్ కానీ 3 విజిల్స్ కానీ రానివ్వాలి. కుక్కర్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. నూనె పెట్టేసుకున్నానండి. మినపప్పు, జీలకర్ర వేసేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఇంగువ. నేను శనగపప్పుని చాలా తక్కువ వాడతానండి. నాకు పెద్ద ఇష్టం ఉండదు. నానితే పెద్దగా ఉబ్బుతాయి కదండి, అందుకని ఇష్టం ఉండదు. పోపు వేగిన తర్వాత తీసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి. ముందుగా వేస్తే ఎండుమిర్చి మాడిపోతాయి కాబట్టి నేను ఎప్పుడు కూడా పోపు వేగిన తర్వాతే వేస్తానండి. తొందరగా మాడిపోతాయి కాబట్టి అందుకోసమని నేను తర్వాత వేస్తాను చాలా వాటల్లో. అలాగే తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. చాలా రుచిగా ఉంటుందండి ఈ కూర. మామూలు రుచిగా ఉండదు, ఎంత అద్భుతమైన రుచిగా ఉంటుందో. నేను ఎక్కువ శాతం కుక్కర్లలోనే వండుతానండి, ఎందుకంటే వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అందులో క్యాలరీస్ పోవని కుక్కర్లో వండుతాను. చూసారు కదా. తర్వాత కొబ్బరి, మనము వండుకుంటున్న దాంట్లో హెల్దీ క్యారెట్ వేసుకున్నాము, కొబ్బరి కూడా వేసుకున్నాం కదండి. అసలు ఎంత రుచిగా ఉంటుందంటే మనం కప్పులో పెట్టుకుని స్నాక్ లాగా కూడా తినచ్చండి, అంత బాగుంటుంది. నేనైతే అలాగే తింటాను. చూసారు కదా. కొబ్బరి కూడా వేసి కొంచెం వేయించుకున్న తర్వాత ఉప్పు, పసుపు వేసేసుకోవాలి. ఉప్పు, పసుపు వేసేసుకుని కాసేపు వేగిన తర్వాత మనం ఉడికించుకుని తీసుకున్న ఈ క్యాబేజీ, క్యారెట్ ఉంది కదండి, అది కూడా వేసేసి కూరని దగ్గర పడనివ్వాలి. చక్కగా ఉడికించుకున్న ఈ క్యారెట్, క్యాబేజీ వేసేసి దగ్గర పడనివ్వాలన్నమాట. ఇది అన్నంలోకి, చపాతీలోకి, పూరీలోకి, పుల్కాలోకి చాలా చాలా బాగుంటుందండి. రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. ఉట్టి నోటితోటి కూడా, చెప్పాను కదా, కప్పులో కొంచెం వేసుకొని స్పూన్ వేసుకొని చక్కగా తినచ్చు, అంత టేస్టీగా ఉంటుందండి. క్యాబేజీ స్మెల్ అన్నది ఉండదు పెద్దగా, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. క్యారెట్ ఆరెంజ్ కలరు, లైట్ గ్రీన్ కలర్లో క్యాబేజ్ చక్కగా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఎంత కలర్ఫుల్ అంత టేస్టీగా ఉంటుంది, అలాగే అంత రుచిగా కూడా ఉంటుంది. చూసారా, ఫంక్షన్స్లో కంపల్సరీ పెడతారు ఫ్రెండ్స్. మీరు ఎక్కడైనా గమనించారో లేదో తెలియదు కానీ చాలా ఫంక్షన్స్లో పెడతారు ఈ కూర. ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అది ప్రెస్ చేశారంటే అలానే ఆప్షన్ వస్తుంది. అది నొక్కారంటే నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి మీకు. తప్పకుండా నచ్చితే చూడండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.